నమస్తే, నేను ప్రశాంత్. బీఆర్ఎస్ వస్తే కవిత గారు సీఎం అయ్యే అవకాశం ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కవిత గారు సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందా బీఆర్ఎస్లో? కవిత గారే చెప్తున్నారు. లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో క్లియర్గా సీఎం కావడానికి అర్హతలు ఉన్నాయి, సీఎం కావాలనే కోరిక ఉంది, సీఎం అవుతానని చెప్పారు ఆవిడ. యాక్చువల్గా కాబోయే సీఎం కవిత అనేది తిహార్ జైలు నుంచి ఆవిడ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రచారం. ఎందుకనంటే జైలు సెంటిమెంట్, జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సీఎంలు అవుతారు తెలుగు రాష్ట్రాల్లో అనేది ఉంది. మిగతా రాష్ట్రాల్లో కాలేదు, అది వేరే విషయం. మిగతా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అయ్యారు, కొన్ని చోట్ల కాలేదు. బట్ తెలుగు రాష్ట్రాల్లో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సీఎం అయ్యారంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి జగన్మోహన్ రెడ్డి గారు. జైలుకి వెళ్ళి వచ్చి ఆయన సీఎం అయ్యారని చెప్తారు. అలాగే జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అయినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరు ఉదాహరణ చెప్పి జైలుకి వెళ్తే సీఎం కావచ్చు అనేటువంటి ఒక సెంటిమెంట్ బాగా ఉంది. దానికి విరుగుడుగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఒకనొక సమయంలో. ఏంది ఈ కార్ దాంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని అంటే, నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను అడగబోయి యోగా చేసుకుంటాను, లేదా ఎనర్జీ ఏదో రీఛార్జ్ చేయి వస్తానని చెప్పి ఏదో చెప్పాడు కేటీఆర్ గారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఒకవేళ జైలుకి వెళ్ళాలని చెప్పి ఉబలాట పడుతున్నావేమో, ఒకవేళ నువ్వు జైలుకి వెళ్ళినా కానీ సెంటిమెంట్ ప్రకారం ఏదో సీఎం అవుదామని చెప్పి అనుకుంటున్నావేమో, అలా కాదు, ఫస్ట్ జైలుకి వెళ్ళింది కవిత, కాబట్టి కవిత గారే సీఎం అవుతారు ఒకవేళ ఆ సెంటిమెంట్ పనిచేస్తే, బట్ నువ్వు మాత్రం కావని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక సెటైర్ వేశారు. సరే, మొత్తం మీద ఏంటంటే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత గారు 2 రోజుల క్రితం సీఎం అవుతాను, తెలంగాణ సీఎం అయ్యే అవకాశం అవుతాను, ఖచ్చితంగా ఆలోచన ఉంది అని చెప్పి ఆవిడ అనౌన్స్ చేశారు. చేయగానే వెంటనే కల్వకుంట్ల ఫ్యామిలీలో పెద్ద చర్చ. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకు? కవిత లెటర్ రాశారు, కవిత గారు లెటర్ రాశారు, వాళ్ళ నాన్నకి లెటర్ రాశారు. వాళ్ళ నాన్నకి రాసినటువంటి లెటర్లో ఏమేమి అంశాలు ఉన్నాయి? కేసీఆర్ గారి నాయకత్వం అయితే ఓకే, కానీ ఎవరి నాయకత్వం అయినా సరే ఈ పార్టీ బాగుపడదనే యాంగిల్లో మాట్లాడారు. కేసీఆర్ గారు చుట్టూ దెయ్యాలు ఉన్నారు, ఈ దెయ్యాలు పార్టీని నాశనం చేస్తున్నారు అని. తర్వాత ఇండైరెక్ట్గా ఇంకొక పాయింట్ కూడా దాంట్లో రైట్ చేశారు. ఏంటంటే ట్విట్టర్ వేదికగా చేసుకొని పార్టీని నిలబెడదామంటే నిలబడదు, ప్రజల్లోకి వెళ్ళాలి అని ఇండైరెక్ట్గా కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కనుక వెళితే మనుగడ సాగించదు అనేటువంటి విషయం ఆవిడ చెప్పారు. చెప్పడంతో పాటు కేసీఆర్ గారిని కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణకి చంద్రఘోష్ కమిటీ విచారణకి పిలిచినప్పుడు ఆవిడ ఆయనకి నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాము అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. అవును, ధర్నా చేసేసి ఆవిడ ఏం చెప్పారు, కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వటం ఏంటి అని చెప్పి. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఆవిడ ఒక నిర్ణయం తీసేసుకొని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేశారు. అవును, ఆ తెలంగాణ జాగృతిని పార్టీ కింద, రాజకీయ పార్టీ కింద కన్వర్ట్ చేయబోతున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ కొనసాగే అవకాశం లేదు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ప్లస్ ఆవిడ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరు పెద్దగా కనిపించట్లేదు. పోనీ ఆవిడ చేసిన కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నారా కేసీఆర్ గారి లేదంటే కేటీఆర్ గారి అంటే అదేం లేదు. కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరి యాంగిల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నాయకత్వం కోసం. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ప్రత్యేకించి కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి అనేది రీసెంట్ సంఘటనలను బట్టి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. వాళ్ళు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ మామూలుగానే బలహీనంగా ఉంది. 18% పడిపోయింది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు. ఆ పార్టీని ఏదో ఒక రకంగా బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ రజతోత్సవాలు జరిగినాయి ఆ మధ్య, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు. ఆ రజతోత్సవాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. హరీష్ రావు గారి కటౌట్ లేకపోవటం, ఇవన్నీ బయటపడిన తర్వాత అసలు హరీష్ రావుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది. యాక్చువల్గా ఆ పార్టీలో ఎంతో కొంత ప్రజల దగ్గర సింపతి లేదంటే ప్రజల దగ్గర పాపులారిటీ
ప్రజా మన్ననలు ఉండేటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తర్వాత. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్ గారికి అప్పచెప్తారు అనేటువంటి అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాతనే కవిత గారు లెటర్ రాశారు అనేది ఒకటి వినిపిస్తుంది ఆ పార్టీలో. అంటే అతని మీద, అతని నాయకత్వం మీద అగ్రెసివ్గా, యాంటీగా ఆవిడ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. దీని అంతటికి కారణం ఎవరు అని అంటే సంతోష్ అనేది ఒకటి వినిపిస్తుంది. కొంతమంది సంతోష్ మీద పెడుతుంటారు, సంతోష్ ఇదంతా చేస్తున్నాడు, సొంత తండ్రిని కలుసుకోవడానికి కూడా అపాయింట్మెంట్ అతన్ని అడిగి తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి గతంలో ఎప్పుడు ఇలాంటి ఉండేది కాదు. బట్ సంతోష్ మొత్తం గిరిగీసి గిరిలో నిలబెట్టాడు కేసీఆర్ గారిని. కాబట్టి ఇదంతా సంతోష్ ఆడుతున్న గేమ్ అనేది కొంతమంది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ప్రైవేటు సంభాషణలో చెప్పుకుంటున్నటువంటి మాటలు. ఇది యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ గేము. దీంట్లో కాబోయే సీఎం నేనే అని చెప్పి కవిత వచ్చేసారు. అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచా, లేదంటే జాగృతి తరఫు నుంచా, లేదా ఇంకో పార్టీ తరఫు నుంచా? ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ అనేది వర్కౌట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం అధికారంలోకి రాదు, ఆ పార్టీని విలీనం చేయాలి, ఆ పార్టీని విలీనం చేసి టీఆర్ఎస్ని రివోక్ చేయాలని చెప్పి అనుకున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసి బీఆర్ఎస్ పుట్టించారు. అవును, అంటే సింబల్ కూడా తీసుకొచ్చున్నారు, కారు సింబల్ని కూడా. ఇప్పుడేంటి, తెలంగాణ అనేది ఒక పదమే లేదు అసలు. తెలంగాణతోటి మానసికమైనటువంటి బంధం తెగిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి మళ్ళా టీఆర్ఎస్ పార్టీని రివోక్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి అని చెప్పి క్యాడర్ కూడా చాలా సార్లు ప్రస్తావించారు అనేది కూడా ఆ మీటింగుల్లో అధిష్టానమే చెప్తోంది కొన్ని సందర్భాల్లో. సో అయితే ఇది సాధ్యమా, ఇది సాధ్యమయ్యే పనేనా అని అంటే ఆల్రెడీ ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో అనేక పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. తెలంగాణ రైతు సమితి అని ఇలా రకరకాల టీఆర్ఎస్ పార్టీతోటి. కాబట్టి దాన్ని రివోక్ చేయాలంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఫుల్ఫిల్ కావు, అది సాధ్యం కాదు అని అంటున్నారు. సో సాధ్యం కానప్పుడు బీఆర్ఎస్ పార్టీతోటి కంటిన్యూ అవుదామా అని అంటే బీఆర్ఎస్ పార్టీ అన్నాం కానీ ఇది తెలంగాణ పార్టీ కాదు, ఈ తెలంగాణ కోసం పెట్టిన పార్టీ కాదు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది తెలంగాణ సమాజంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనేటువంటిది ఒకటి నడుస్తుంది. కవిత గారేమో అసలు తెలంగాణ జాగృతి తరఫు నుంచి సీఎమ్మా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎమ్మా అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్. యాక్చువల్గా కేసీఆర్ గారికి తానంటే చాలా ఇష్టం అని చెప్పి కవిత గారు చెప్తున్నారు. తిహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకోవటం, అలాగే జనవరిలోని అరెస్ట్కి ముందే కొన్ని నెలల ముందే అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ధైర్యంగా ఉండని చెప్పి ధైర్యంగా నాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారని చెప్పి కూడా ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా కవిత గారి గురించి కొంచెం కేర్ తీసిన వాళ్ళు, కవిత అంటే ఇష్టం కేసీఆర్ గారికి అని చెప్పి ఆ కుటుంబానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కనుక చూసుకుంటే కనుక కేటీఆర్ గారు ని కాకుండా కవితని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేస్తాడా కేసీఆర్ గారు అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు బీఆర్ఎస్ పార్టీవి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో ఆయన అనారోగ్యంతో ఉన్నట్టున్నారు. ఆ మధ్యకాలంలో మనం చూసాము, ఫ్లైట్ కూడా ఎక్కలేని పరిస్థితుల్లో, హెలికాప్టర్ కూడా ఎక్కలేని పరిస్థితుల్లో చేతుల మీద ఆయన ఎత్తి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య ఏఐజీ హాస్పిటల్కి కూడా వెళ్ళారు కదా చికిత్స కోసం. సరే జనరల్ చెకప్స్ అంటున్నారు కానీ బట్ అక్కడ సిచ్యువేషన్ జనరల్ చెకప్స్ కాదని చెప్పి అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఈ లెటర్ వైట్ రాట్ ఇవన్నీ వచ్చాయి. అంటే నాయకత్వ మార్పు ఏదో ఉండబోతుంది అనేది సంకేతాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తారు? కేటీఆర్ గారికా, కవిత గారికా, లేదంటే హరీష్ గారికా, లేదంటే సంతోష్ గారికా, ఎవరికి అప్పచెప్తారనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో ముందున్నారు కవిత గారు. సో కాబట్టి కాబోయే సీఎం నేనే అని చెప్పి ఆవిడ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచా, లేదా సొంత పార్టీయా, లేదంటే బీజేపీలోకి వెళ్తారా, లేదంటే ఇతర పార్టీలోకి వెళ్తారా? రకరకాల చర్చలు జరిగినాయి. కాంగ్రెస్లో కూడా కొంతమంది అన్నారు ఆ మూమెంట్లో లెటర్ రాసినప్పుడు, కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు ఆవిడ మంత్రి పదవి కోసం అని చెప్పి కూడా అన్నారు కదా ఆ మధ్యకాలంలో. సో కాబట్టి ఆవిడ టార్గెట్ సీఎం అని పెట్టుకున్నారు. అంటే ఏ పార్టీలో సీఎం అనేది మాత్రం స్పష్టత రావాలంటే మనకు కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.